సభాధ్యక్షులు మీ అందరి ప్రీతిపాత్రుడు ఎప్పుడు నిలబడిన మీ ఆశీస్సులతో విజయం సాధిస్తూ మీకు తమ్ముడుగా అన్నగా మీ కుటుంబానికి ఒక పెద్దగా పనిచేస్తున్నటువంటి మన రాంభూపాల్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ స్టేజిన ఉన్న పెద్దలందరికీ కూడా మర్యాదతూర్య అభినందనలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అశేష ప్రజానీకానికి నా ఆత్మ సోదరులకు చెల్లెలకి అక్కలకి అందరికి కూడా తల వంచి నమస్కరిస్తూ మీడియా బృందానికి కూడా నేను కొన్ని విషయాలు మాత్రం చెబుతున్నాను. 5 నిమిషాలు, ఎందుకంటే ఇప్పుడే కాలాతీతమైంది. 2 గంటల నుంచి రాంభూపాల్ రెడ్డి గారి యొక్క అభిమానంతో ఇంతమంది ఉన్నారు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాము? సామాజిక సాధకర యాత్ర ఎప్పుడైనా మన కని విని ఎరుగునామా? ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ లీడర్లకు సంబంధించిన వాళ్ళే ఈ స్టేజ్ పైన ఎక్కువ మంది ఉండి వాళ్ళ ద్వారానే మాట్లాడిచ్చే కార్యక్రమం ఈ దేశ చరిత్రలోనే ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకే వారిని గురించి మీకు ఒక్క నిమిషం చెప్పదలుచుకున్నా. ఆయన పేదవాళ్ళు తలరాత్రి మారాలి. ఎందుకంటే సూర్యుడు వచ్చినప్పుడు సూర్యకిరణాలతో అన్ని వస్తువులు ఏ విధంగా తేజస్సుగా వెలుగుతుందో ఆ విధంగా పేదవాడు అందరూ కూడా కులం చూడకుండా, పార్టీ చూడకుండా, మతం చూడకుండా కేవలం పేదవాళ్ళు తలరాత్రులు మారాలి. పేదవాడి బిడ్డలు కూడా కోటీసులతో సహా వారు కూడా విద్యావంతులు కావాలి. ఒకప్పుడు పేదవాళ్ళందరూ కూడా ఏ విధంగా బాధపడినారంటే పేదరికానికి కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు. పేదరికంలో ఏ కులంలో ఉన్నా కూడా వారి తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారంటే ఉన్నవాడు బిడ్డలు షూ వేసుకొని పుస్తకాలు తీసుకొని గుడ్డలు ధరించి పోతూ ఉంటే పేదవాళ్ళు అందరూ కూడా నా బిడ్డలు ఎప్పుడు ఈ విధంగా చదువుకుంటారని దాదాపు 75 సంవత్సరాలుగా కలలు కన్నారు. మనకి నిజమైన స్వతంత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద వర్గానికి సంబంధించిన అన్ని కులాలకు కూడా నిజమైన స్వతంత్రం ఈ రోజు వచ్చిందని మాత్రం మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కతూరి మీరు ఆలోచించండి. చంద్రబాబుకి జగనన్నకి పోలికలు ఒక్క నిమిషం చెప్తా. జగన్మోహన్ రెడ్డి నమ్మిన సిద్ధాంతంతో ముందుకు పోతున్నాడు. మాట ఇస్తే మడమ తప్పలా. జగనన్న కులం ఏమంటే అది మాట తప్పని కులంగా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బాగుపడాలంటే మీకు డీబీటీ డైరెక్ట్ గా డబ్బులు పడితే, పేదవాడు అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు పడితే, వాళ్ళు ఖర్చు పెడితే అదే ఆర్థికంగా ముందుకు వస్తుందని ఒక నమ్మిన సిద్ధాంతం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేదవాళ్ళు విద్యావంతులు కావాలని, పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని, పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని ఎన్ని మార్పులు తీసుకొని వచ్చినాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు. నాడు స్కూల్ ఉండదు, నేడు స్కూల్ ఏ విధంగా ఉంది. నాడు కార్పొరేట్ కి సంబంధించిన హెల్త్ కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు ఎట్టున్నది. ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి దాదాపు పేదవాడికి అందరికి కూడా 25 లక్షలు ఇచ్చేదే కాకుండా మొత్తం మీకు అందరికి కూడా తెలుసు, ఏ జబ్బు వచ్చినా మీరు ఈవెన్ మెడిసిన్స్ కూడా, టాబ్లెట్లు కూడా డబ్బు తీసుకోకుండా అన్ని భరించే కార్యక్రమాలు జగనన్న చేస్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు మాట్లాడుతున్నాడు అంగిడిలో. ఎందుకంటే చంద్రబాబు స్వయంగా గాని పార్టీ పెట్టి ఆ పార్టీలో పేదవాడు కష్టాలకి తెలిసి పేదవాడు